రామాయణంలోని అరణ్యకాండ ఏమి తెలియజేస్తుందంటే, సీతారామ లక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకుని అక్కడ నివసించసాగారు. అక్కడికి శూర్పణఖ అనే కామరూపి అయిన రాక్షసి వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోధిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన కరదూషణులనే రాక్షసులు 14,000 మంది గల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొక్కడే వారందరినీ హతం చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణునితో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు. సీతామాత కనిపించక హతశులైన రామలక్ష్మణులు ఆమెను వెతకనారంభించారు. కొన ఊపిరితోనున్న జటాయువు వారి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్ను మూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి ఋష్యమూక పర్వతానికి బయలుదేరారు. కిష్కింద కాండలో రాముడు వానరుడైన సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణ దిశకు వెళ్లిన వారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఇక 100 యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతను వెతకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు. రామాయణంలోని సుందరకాండ ఏమి తెలుపుతుందంటే, హనుమంతుడు దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించి రామబాణముల లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకినీని దండించి లంకలో ప్రవేశించి సీతామాతను వెతకసాగాడు. లక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతామాతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ శింషుప వృక్షము క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ భీతై కృషించిన సీతామాతను చూశాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. సీతామాతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీతామాత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళయాతాక్షుడు, శుభలక్షణములు కలవాడు, అనన్య సుందరుడు అయిన రామునిని అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీతామాత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడమని ఆనవాలు ఇచ్చింది. 1 నెలలో రాముడు తనను కాపాడకున్నా తాను బ్రతకనని చెప్పినది. ఒక హనుమంతుడు ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రము వివశుడైనట్లు నటించి రాముని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణ వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్క మారు సీతామాతను దర్శించి మరలా వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. తండ్రి చూశాను సీతామాతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటుకు వచ్చి సీతామాత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.